వరుసగా 4 దినాల సంధి గివే లొల్లిలు గివే పంచాదులు. పొద్దుగాల లేస్తే లొల్లి లేకుండా గ్రామ సభ నడిచినా ఊరే లేదు గీ 4 వద్దుల్లా. ఇక మరి ఇయ్యాల కూడా ఏడేడ ఎట్లెట్లయినాయో గా గ్రామ సభలని గీ ముచ్చట చూసి పురా కరుసుకొని రాపోండ్రి. మొదటి నాడు పబ్లిక్ అధికారుల నడమ లొల్లిళ్ళైతే అటెన్కాల పబ్లిక్ కు చేయిపాటి కార్యకర్తలకైన లొల్లులు. ఇక ఇయ్యాలనేమో గ్రామ సభల కాడికొచ్చిన ఎమ్మెల్యేలను వెనుకకు బొమ్మని నిరసనలు కూడా అయినాయి. తుంగతుర్తి మండలాల పెట్టిన గ్రామ సభలకు వచ్చిన ఎమ్మెల్యే మందుల సామెల్ సారుకు గట్టిగానే దాకింది నిరసన సేగ. మాకు రాలే అంటే మాకు రాలే అని, మా పేర్లు రాలే అంటే మా పేర్లు రాలే అని లొల్లి చేసిండ్రు పబ్లిక్. మైక్ పట్టుకొని ఎంత బుద్రకిద్దామన్నా కూడా జనాలై తినలే. డౌన్ డౌన్ ఎమ్మెల్యే అనుకుంటా నినాదాలు చేసిండ్రు. ఇక ఏం చేయాలనో తెలియక ఆడికెంచి కారెక్కవతల పడ్డాడు ఎమ్మెల్యే సారు. బాన్స్వాడ గ్రామ సభల ప్రశ్నించిన ఆయన మీదికి గట్టిగానే గరమైండు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సారు. ఏ కూసోవయ్యా కూసో, ఏయ్ బయటికి పంపియండి అని బగ్గనే కోపం చేస్తున్నాడు కదా సారు. పార్టీ మారితే కండువే కాదు మనిషి కూడా మారినట్టున్నాడు కదా అని అనబట్టిండ్రు పోచారం కథ చూసిన పబ్లిక్ కొందరు. ఇక గ్రామ సభల ఎవ్వలన్న నిరసనలు గిట్లా ఏత్తే తోల్ దీత్తా అని గట్టిగానే వార్నింగ్ ఇచ్చిండు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సారు. నేను హెచ్చరిస్తానది నిన్న స్ట్రైట్ అవే చెప్తున్నా బిడ్డా, మీరు చెయ్యని దానికి గనుక చేసుకుంటూ పోతే తోళ్లు తీసాడ కట్టేస్తాం మీరు అనుకుంటాను. మీకు కోపం వస్తే తోలు తీస్తారేమో కానీ జనాలకు కోపం వస్తే మీ కొలువు తీసేస్తారు సారు. గది యాదుంచుకొని జర నిమ్మలంగా మాట్లాడుండ్రి అని సలహా ఇస్తున్నారు ఎమ్మెల్యే సారు మాటలిన్న రాజకీయ మేధావులు. ఇక కమలాపూర్ గ్రామ సభకు పోయిన కారుపట్టి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మీదికి టమాటాలు ఇసిరేసిండ్రు చెయ్యి పాటోళ్ళని లొల్లి లొల్లైంది శానసేపు. సమాధానం చెప్పకుండా దాడులు చేసుడేంది అని మైక్ పట్టుకొని గట్టిగానే మొత్తుకున్నాడు కౌశిక్ రెడ్డి అన్న. కానీ గ్రామ సభలంటే గ్రామ సభలే పోన్రి, చెయ్యి పాటోళ్ళు ఒకటనుకుంటే ఒకటైంది. గీ ఏడాదిలో వచ్చిన వ్యతిరేకత ఒక ఎత్తు అయితే గీ 4 వద్దులు వచ్చిన వ్యతిరేకత ఒకెత్తు లెక్కున్నది కదా అని అనబట్టిండ్రు గీ ముచ్చటెరకైన రాజకీయ మేధావులు. సీఎం రేవంత్ అన్న దావోస్ పర్యటన ఒడగొట్టుకొని ఇంటికొచ్చిండుల్లా ఇయ్యల్లా. అన్న విమానం దిగుతున్నాడన్న మతలబ్ ఇట్లా అందిందో లేదో చాలా మంది కార్యకర్తలు ఎయిర్పోర్ట్ కాడికి ఎదుర్కోలు కోసం పోయిండ్రు. ఇక పెట్టుబడులు కూడా బగ్గనే తెచ్చినామని చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. కానీ ప్రతిపక్షాలైతే ఇగో గిట్ల కారెడ్డాలాడుతున్నాయి. ఓ స్నీయవ్వ గిదెక్కడన్నాలం తెలంగాణలో ఉన్న కంపెనీలనే దావోస్కు పట్టుకపోయి సంతకాలు పెట్టిపించుకున్నారట రేవంత్ అన్నోళ్ళు. అంటే ఆక్ ఈజ్ పాక్, పాక్ ఈజ్ ఆక్ అన్నట్టుగా అన్నట్టు. మరి ఏమైందో గాని కిషన్ రెడ్డి సారు గీ నడుమ సర్కార్ మీద గట్టిగానే ఎత్తున్నాడు పంచులు. ఇక బగ్గ పైసలున్నోళ్ళు బయటి దేశాలకు పోయి డెస్టినేషన్ పెళ్లిళ్ళు చేసుకున్నట్టే ఉన్నది చెయ్యి పాటోళ్ళ దావోస్ పర్యటన కథ అని అంటున్నాడు కారుపాటి క్రిషాంక్ అన్న. నువ్వు ఇప్పుడు ఆ ఉర్సా క్లస్టర్స్ అంట ఆన్లైన్లో ఎవరు రాష్ట్ర ప్రజలు వెతికినా ఉర్సా క్లస్టర్స్ అనేది దొరకలేదు. ఇది ఉర్సా క్లస్టరా ఉర్సా క్లౌడా నీకు పేరే తెలియదు. రేవంత్ రెడ్డికి కంపెనీ పేరు తెలుస్తలేదు, కంపెనీ యజమాని ఒకళ్ళు తెలుస్తలేదు, కంపెనీ పేరు తెలుస్తలేదు. ఇది ఉర్సా క్లస్టరా ఉర్సా క్లౌడా అనే ఒక కన్ఫ్యూజన్ ఉంది. దిలీప్ షాంఘవి ఎవరు అనే కన్ఫ్యూజన్ ఉంది. ఏం కామెడీ పీస్ అయిపోయింది ఇది. దావోస్ పర్యటనను రేవంత్ రెడ్డి కాస్త కామెడీ సర్కస్ చేసేసాడు. మనం ఇన్ని రోజులు డెస్టినేషన్ వెడ్డింగ్ అనేది విన్నాం. మన నగరం కాకుండా ఇతర నగరాలకు పోయి పెళ్లిళ్ళు చేసుకుంటారు మన వాళ్ళే. అబ్బాయి ఇక్కడ ఆయన్నే అమ్మాయి ఇక్కడ ఆయన్నే కానీ పోయి ఇతర నగరంలో చేసుకుంటారు. అట్లా రేవంత్ రెడ్డి గారు దావోస్ని డెస్టినేషన్గా మార్చుకొని అక్కడికి పోయి చేసుకుంటున్నారు. ఇది మేం కాదు, అయ్యో మేమంటే మళ్ళీ రేవంత్ రెడ్డి గారు కాలిపోయి కేసులు వేస్తా అంటారు. రేవంత్ రెడ్డి గారు మొన్న పోయి ఎన్నికల్లో ప్రచారం చేసిరుగా మహారాష్ట్రలో వాళ్ళ కోalition పార్ట్నర్ ఇగోండి ఆదిత్య ఠాక్రే గారు ఇంత లంబా చౌడా ట్వీట్ వేసారు. దమ్ముంటే చర్చకు రాన్రి మాట్లాడుకుందాం అని సవాలిసిరిండు పిసిసి పెబ్బే మహేష్ గౌడ్ అన్న. పెట్టుబడుల విషయంలో చర్చకు సిద్ధము. నేను మా ఐటీ మంత్రి గారు వస్తాము. మీరు మాజీ ముఖ్యమంత్రి గారు వస్తారా, మాజీ కేటీఆర్ గారు వస్తారా, ఇంకేమన్నా ఎక్స్పర్ట్స్ తీసుకుంటారా, మీ ఇష్టం.
ఇది వాస్తవాల మీద చర్చ చేసుకోవడానికి సిద్ధం. పెట్టుబడుల విషయంలో పోయిన సంవత్సరం ఎంత పెట్టుబడులు వచ్చినాయి, ఈ సంవత్సరం ఎంత వచ్చింది, మీరు 10 ఏళ్ల కాలంలో తెచ్చిన పెట్టుబడుల్లో మీ ఘనకార్యం ఏంటో దాన్ని చర్చించుకుందాం. ఇక అట్లనే తెలంగాణలో ఉన్నోళ్లను దావోస్కు పట్టుకపోయినరు అనే ముచ్చట్ల మీద కూడా గీ లాజిక్ పాయింట్ మాట్లాడిండు. ఇప్పుడు ఇన్ఫోసిస్ ఉంది, ఇన్ఫోసిస్ పెద్ద సంస్థగా దావోస్కు వచ్చి అమెరికా కూడా ఒప్పందం చేసుకుంటుంది. వాళ్ళు అమెరికాలో చేసుకోవచ్చు కదా అని ఊరుకోరు కదా. దావోస్ అనేది ఒక ప్రముఖ ప్లాట్ఫామ్, అది ఎకనామిక్ ప్లాట్ఫామ్. అక్కడ రకరకాల సంస్థలు వస్తాయి, విదేశీ సంస్థలు వస్తాయి, దేశ సంస్థలు వస్తాయి. ఒక రకంగా ప్లాట్ఫామ్లో చర్చలు జరుపుకుంటూ ఉంటాయి. మీరు పెద్దదాన్ని మర్చిపోయి, ఇంత పెద్ద పెట్టుబడులు తెరిస్తే హర్షించాల్సి మర్చిపోయి చిన్న విషయాన్ని తీసుకొని రాద్ధాంతం చేసి ఈ మైలేజ్ దెబ్బ కొట్టాలని. దావోస్ అనేది పెట్టుబడులకు ఓ అడ్డా అసొంటిదని గీ లాజిక్ అంతరార్థం అన్నట్టు. మరి గీ అర్థం ప్రతిపక్ష పొలకు అర్థమవుతుందో లేదో గాని గిప్పుడైతే దావోస్ పెట్టుబడుల మీద తెలంగాణలో గట్టిగానే నడుతున్నది పంచాది. చూడాలే ఇక మరి దావోస్ కించి తెచ్చిన పెట్టుబడులతోటి వేసుకున్న అగ్రిమెంట్లతోటి ఎన్ని కంపెనీలు వస్తాయో, ఎంతమందికి కొలువులు వస్తాయో అని అనబట్టిండ్రు గీ ముచ్చట ఎరకైన పబ్లిక్. పబ్లిక్ పానం మంచిగా లేదు పిల్ల అని మా తాత 2 వద్దుల సంధి కొలువుకు గుండుసున్న పెట్టి ఇంట్లోనే అన్నాడు. మరి ఇయ్యాలనన్న వార్త తీసుకొస్తాడో లేదో ఓ పరైతే అరుసుకొని వద్దాం పాన్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? ఆడికి నా పానం మంచిగా లేదే లక్ష్మి, నువ్వే పోయి ఆ కాగితాలు ఇచ్చిరా పోయి అంటే దాన్ని పాడైపోను, నువ్వే పోయి ఇచ్చిరా పో అని నన్ను తోలింది. ఇక పట్నం నుంచి వెళ్ళి పెద్ద సార్లు వస్తాను కదా అని నేను సోపు టాపుగా తయారైపోతే నా కర్మ గింత అవుతుందని అనుకోలేదు. ఈ కర్మలో మన్ను కొట్ట. అయ్యయ్యో ఏమైందే తాత? పేయి మీద బట్టలన్నీ పేల్కలైనాయి, ముక్కు మూతి అంతా కౌలిపోయింది. ఎవరు కొట్టిల్లే నిన్ను గంతగాను? ఏమోనే, ఎవడు ఎట్నుంచి వచ్చి గుద్దుతాండో, ఎవరిని ఎవడు ఆగబడతాండో, ఎవరిని ఎవడు తిట్టుకుంటాండో తెలియదు కానీ వాన్నూకేయా వీన్నూకేయా అందరు అడిగితే నా లగ్గం ఇట్లా అయింది. ఎవరికని చెప్పుకోను, నా కర్వ పాడైపోను. ఇంతకు ఎవరు నూకేసుకున్నారు? వాళ్ళ నడిమిట్లకు నువ్వెందుకు పోయినావు? అసలు వాళ్ళు నిన్నెందుకు కొట్టిండ్లు? ముచ్చడేందో నాకు చక్కగా అర్థమయ్యేటట్టు చెప్పరా అదే తాత. అన్ని తలా తోకలేని కథలు పడతాంటావు. అయ్యా నువ్వింత ఇసుక చెడ పడితేవేమి? నిన్న మా ఊళ్ళో గ్రామ సభ జరగలేదా అనే, అందుకే నాకు ఇందిరమ్మ ఇల్లు కావాలి సారు అని అక్కడ వచ్చిన అధికారులకు ఈ కాగితం ఇచ్చేటందుకు అని పోయినా. అవి అక్కడ అయినా మైల పోయిలేవి. పోయినో నీ పోయి కాగితాలు ఇచ్చి చక్క ఇంటికి రాక అక్కడ మంది తెరువుకు నువ్వెందుకు పోయినావు చెప్పు? నీరు కనదానా, నేను వాళ్ళ తెరువుకు ఓడేందే? నేను ఆడికి పోయేటాలకే ఒకనుకోడు నూకేసుకుంటాను అంచను. చింత కింది కుమారి గాని కొడుకు శ్రీకాంత్ గారిని ఎవరో గలబచ్చి నూకెత్తాడు. అరే గా పులగాని ఎందుకు నూకెత్తానవరా వారు, ఎందుకురా ఈ పంచాయతీలు అడ్డమైనాయి అని నేనంటే, అంటే నువ్వు కారు పార్టీలకు సపోర్ట్ చేస్తానవా? ముసలోడా అన్నాడా వంగ పెట్టి 4 గుద్దిండా ఇరుగా నూకేసిండు వాడేవాడా. అరే వీడు ఎట్లా ఉన్నాడు అనుకొని, అరే పుల్లగా నువ్వు గవాల తెరువుకి ఎందుకు పోతానవరా, ఎందుకురా ఈ రాజకీయాలని నేను ఈ పుల్లగాని అంటే నీకు ఇందిరమ్మ ఇల్లు రావాలని నువ్వు చేయి పార్టీలకు బాగా సపోర్ట్ చేసుకుంటావా, మాట్లాడుతానవా? ముసలోడా అన్నాడా, వీడు దౌడ 4 బీకిరుగా నూకేసిండి అంచను. ఇంకేంది, వాళ్ళు వీక వీళ్ళు వీక నడుమ నీ ఒళ్ళంతా చింతపండు అయింది అంతేనా? సరే గాడ తన్నులు తింటేవి గాని మరి గా కాగితాలు రాస్తున్నావు ఎందుకు, ఎవలకు అది చెప్పరాదు? మన ముఖ్యమంత్రి రేవంత్ సార్కు ఊళ్ళో పోయి అప్లికేషన్ల కాగితాల పంచాయతీలని మోపు చేసి ఆయన ఏమో దేశాలు పట్టుకొని తిరిగి ఇవ్వాలని వచ్చినట్టుగా ఇంటికి. అందుకే ఎక్కడెక్కడ ఊళ్ళో వేసొంచి పంచాయతీలు అయినాయి అనేది కాగితాలలో రాసుకొని వచ్చిన. ఇవి పట్టుకపోయి సార్కి ఇద్దామని వచ్చిన. ముఖ్యమంత్రి సార్కు నువ్వు కాగితాలలో రాసి ఇయ్యాలి నానే? సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది, తెలంగాణలో ఏం నడుస్తుంది అనేది చూస్తలేడా? మరి అసలు ఈ ఇగురం ఈకలేని పనులు ఎందుకు చేయాలి పిల్ల? ఒక ఆఫీసర్ అమ్మేమో ఇగో ఈ లీస్టులో పేర్లు వచ్చినాయి అని అంటే రేషన్ కార్డు అట్లా వచ్చినట్టు కాదు. ఒకవేళ ఈ లీస్టులో పేరు రాలేదంటే వాళ్ళకు రేషన్ కార్డు అట్లు రావన్నట్టు కూడా కాదు అని చెప్తాడు. ఇక ఇంకో ఎమ్మెల్యే సార్ ఏమో అరే ఈ లిస్టులో పేర్లు రాగానే వాళ్ళందరికీ రేషన్ కార్డు అట్లా వచ్చినట్టు అని మీరు ఎందుకు అనుకుంటాను? ఇది పరిశీలించుడు మాత్రమే అని చెప్పవచ్చే. మరి అసొంటప్పుడు ఊరూర ఈ గ్రామ సభలు ఎందుకు, ఈ అప్లికేషన్లు ఇచ్చుడు ఎందుకు, మీ మొదలు ఇచ్చిన ప్రజాపాలన పత్రాలు ఏమైనట్టు? ఏమోనే, ఊరూర వాడవాడన గిదే చర్చ జరుగుతున్నది. గ్రామ సభల కాడిపోయిన ఆఫీసర్లను జనాలు కూడా గిట్లనే నిలదీసి అడుగుతున్నారు. గిట్ల అయితే సర్కారు మీద జనాలకు ఎట్లా నమ్మిక కుదురుతుంది?
వాళ్ళకి అందాల్సిన పథకాలు ఎట్లా సక్రమంగా అందుతాయి చెప్పు. అట్లనే ఊళ్ళల్లో ఇందిరమ్మ కమిటీలు అని పెట్టి వాళ్ళకు తెలియకుండానే అన్ని అమలు పడతాన్లు అని చెప్పి ఆ ఇందిరమ్మ కమిటీ వాళ్ళు మొత్తుకోబట్టిరి. ఇక ఇటు జనాలేమో ఇక చెయ్యి పార్టీ వాళ్ళకే అన్ని తీరుల పథకాలు ఇస్తాన్లు, సామాన్య జనాలను అసలు దేకుతూనే లేరు అని వాళ్ళు మొత్తుకోబట్టే. అసలు ఏం జరుగుతుంది, అసలు ఏమవుతుంది అన్నట్టు. అసలు ఏం జరిగినా ఎట్లా జరిగినా పథకాలు రావాల్సిన వాళ్ళకు సక్రమంగా రాకపోతే జనాలు తిరగబడతారు కాదు, ఆల్రెడీ తిరగబడతారు అంటున్నా ఊళ్ళల్లో. అసలు మన ముఖ్యమంత్రి రేవంత్ సారు గీ పనిని గీ తరీకలు చేయాలి అని చెప్పి ఎవరన్నా చెప్తలేరా? ఒకవేళ వాళ్ళు చెప్పినా కూడా వాళ్ళ మాటను మన ముఖ్యమంత్రి రేవంత్ సారే దేకుతలేడా? గిట్ల లోళ్ళ మీద పంచాయతీల మీద పథకాలు పంచుతామని అంటే వచ్చేది సర్పంచ్ ఎలక్షన్లు. ఆ సర్పంచ్ ఎలక్షన్లలో జనాలు చెయ్యి పాచిని భుజానికి ఎత్తుకుంటారా చెప్పు. అసలు ఏం పద్ధతి అన్నట్టు ఈ ముచ్చట్ను జర్రంత పాలకులు మంచిగా ఆలోచన చేసుకోవాలి. అవును, సర్కార్కు ఇంకా 4 ఏళ్ల కాలం ఉన్నది. ఇక గీలోపట్నైనా సరైన విధి విధానాలతోని ప్రజల్లో నమ్మకాన్ని కల్పియాలి. వాళ్ళకు అందాల్సిన పథకాలు ఎట్లా అందుతాయో తెలపాలి. సరే, ఆ గ్రామ సభల ముచ్చట అటుంచు కానీ ఇప్పుడు ఈ వచ్చే 26వ తారీఖు నాటికి మా రైతులకు రైతు భరోసా ఏతరాట నానే బుజ్జి. ఏతోంది ఏతైతే కతోంది కథ అన్నట్టు నీకు ఏమైనా గా రైతు భరోసా కాలేనా ముసలోడా? సర్కారు మాట ఇచ్చింది కదా, ఏతది కావచ్చు, ఆగరాదు జరంతా. ఓ సర్కారు మస్తు మాటలు చెప్పింది తల్లి. గద్దెనెక్కిన 100 రోజులలోనే 6 గ్యారంటీలను గ్యారంటీగా అమలు పడతాము అని అన్నారు. అయితే ఇంకా సర్కారు లంకె బిందెలు అన్నీ ఖాళీగా ఉన్నాయని చెప్పారు. మళ్ళీ అయితే ఇంకనేమో 100% రైతులకు మేము 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసినామని చెప్పిండు. నిన్ననేమో ఎమ్మెల్యే సారు అదంతా ఏం లేదు, ఇంకా కొంతమందికి ఇవ్వాలి అని ఆయననే ఖరాఖండిగా చెప్తాడు. ఇక ఈ రైతు భరోసానేమో మొన్న సంక్రాంతి పండుగకి ఎత్తామన్నారా, ఇక ఇప్పుడు అట్లనో ఇతనో చేసి మళ్ళా జెండా వందనం రోజు నాటికి ఎత్తామని చెప్పబట్టింది. మరి అదైనా గ్యారెంటీగా చేస్తారో లేకపోతే రేపు మాపు అన్నట్టు హనుమంతుని పెళ్లి లెక్కనే చేస్తారో చూడాలి మరి. సరే సరే, నీ తన్లాట ఎన్నడైనా ఉండేదే గాని ముందు ఇంటికి పోయి గద్దెబ్బలకు ఏదన్నా మందు రుద్దుకోపో. పోదగాని అప్పట్లో ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న రేషన్ కార్డులు లేని ప్రతి పేదోళ్లకు రేషన్ కార్డులు ఇస్తామని చెప్పారు. మరి మొన్నటికి మొన్న ఈ విడుదల చేసిన లిస్టులలో ఊరికి 10 మందికి 20 మందికి రేషన్ కార్డులు ఇచ్చినట్టే పేర్లు వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు ఈ దరఖాస్తులు ఇచ్చుడేందుకు, అప్పటి ఆ పేర్లు చెప్పుడేందుకు, మళ్ళీ ఇప్పుడు ఎవరి పేర్లు మళ్ళీ బయట పెడతారు, మళ్ళీ ఎన్ని పంచాయతీలు అవుతాయో ఏం పాడో ఏమోప్ప, అంతా ఆగం పరంధామం అన్నట్టున్నది. సుశీల్ కదా పబ్లిక్ ఊళ్ళ పొంటి గ్రామ సభలు ఎట్లయితున్నాయో చూడాలేగా. మరి 26వ తారీఖు తర్వాత ఇంకెన్ని పంచాయతీలు అవుతాయో ఎట్లుంటదో కథ. శిల్కలను కదా పంజరంలో బంధించినట్టు గిన తలకాయను చూడుండ్రి. ఇనుప తీగలతో తయారు చేసిన హెల్మెట్లు ఎట్లా పెట్టుకున్నాడో. ఇక నెత్తి మీద హెల్మెటే కాదు, దానికి ఇంకా తాళమేసి ఇంటామకిస్తాడట. ఇక దూపైనా ఆకలైనా నెత్తి మీదున్న హెల్మెట్ తీసుడే లేదట. ఏం కావాలనన్నా ఇంటామే పర్మిషన్ తీసుకొని తాళాలు తీసుకుంటాడట. నీ అవ్వ, గీనకొచ్చిన కట్టం అండమాన్ జైలున్న ఖైదీలకు కూడా రాదు కావచ్చు. మరి గంతగానం ఏం తప్పు చేసిండని గీ శిక్షణ వేసిండని అనబోతున్నారు కదా. గీ శిక్ష గీనకు ఎవ్వలేసింది కాదు, గాయనకు గాయననే వేసుకున్నాడట. ఎందుకంటే 26 ఏండ్లకెంచి సిగరెట్లకు బానిసైండట. దినం 2-3 పెట్టెల సిగరెట్లు తాగేటోడట. ఇక అలవాటు మానేయాలని ఎన్ని మలకలు ట్రై చేసినా కూడా అలవాటైతే బంద్ కాలేదట. ఇక పిల్లగాళ్ళ పుట్టినరోజుల నాడో లేకపోతే పెళ్లి రోజు పేరు మీదనో కొన్నొద్దులు బంద్ పెట్టి మళ్ళా సిగరెట్లు తాగేటోడట. ఇక తాగి పానం ఖరాబ్ అయ్యేటట్టున్నదని ఎట్లన్నా గీ అలవాటు మానేయాలని సొంతంగానే గీ ఆలోచన చేసిండట. ఇక 12 ఏండ్లకెంచి ఇనుప తీగలతో తయారు చేసిన హెల్మెట్ మూతికి పెట్టుకొని సిగరెట్లు తాగకుండా కంట్రోల్ చేసుకున్నాడట. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు సిగరెట్లు బంద్ పెట్టనీకి డి అడిక్షన్ సెంటర్లకు పోయి కౌన్సిలింగ్ తీసుకునేటోళ్ళని చూసినాం గాని దుడ్డ పిల్లలు మన్ను బుక్కకుండా మూతులకు బుట్లు పెట్టినట్టు గిదేంద్రో నాయనా అని పరిశాన్ అవుతున్నారట కొందరు గిది చూసినోళ్ళు. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, బీహార్, అస్సాం, ఛత్తీస్గఢ్, గోవా. ఇన్నరు కదా బుడ్డోడి మాటలను. పిట్ట కొంచెం కూత ఘనమన్నట్టు దేశంలోన్న రాష్ట్ర రాజధానుల పేర్లన్నీ వరుస పెట్టి టకీమని చెప్పిండు.
ఇక వాళ్ళమ్మ అడిగిన కొద్దీ పిల్లగాడు ఒకటేనుకొకటి అన్ని రాష్ట్రాల రాజధానుల పేర్లని చెప్పిండు. గిట్లా ఏడైందో ఏమో గాని సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయ్యే వరకు బుడ్డోడి మెమోరీని చూసి మస్తు పరిశాన్ అవుతున్నారు అందరూ. డిగ్రీలు పీజీలు చదివిన పిల్లగాండ్లకే కొందరికి గి ముచ్చట్లు సక్కగా తెలివై గాని గి బుడ్డోడు 3 ఏళ్ళు కూడా సక్కగా లేడు గాని ముల్లోకాలు తిరిగొచ్చినంత తెలివిని సంపాదించిండని తారీఫ్ చేస్తున్నారు కొందరు. చూసిండ్రు కదా పబ్లిక్, ప్రయత్నిస్తే సాధించలేనిదేది లేదు. గీ పిల్లగానికి వాళ్ళమ్మ నాయనలు మంచిగా అన్ని చెప్పుకుంటూ ప్రాక్టీస్ చేయించిండ్రు కాబట్టి అన్నింటినీ మంచిగా గుర్తుపెట్టుకొని తెలివి సంపాదించిండు. మీరు కూడా గిట్లనే పిల్లగాళ్ళకు టైం దొరికినప్పుడు చేతుల సెల్ ఫోన్లు పెట్టి గాళ్ళను ఖరాబ్ చేయకుండా గిసొంటి మంచి మంచి బుద్ధులు నేర్పుండ్రి. గప్పుడు మీ పిల్లగాళ్ళు కూడా గింతకంటే ఎక్కువ టాలెంట్ సంపాదించుతారు. ఏమంటున్నాం? మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, బొమ్మెలు మట్టలు రవ్వులు అని ఎన్నో తీర్ల చేపలను చూసినాం గాని గీడున్న చేపను చూడుండ్రి ఎంత వెరైటీగా ఉన్నదో. ఆగో చూసిండ్రు కదా మొసలి తీర్ల కండ్లు, పెయ్యి మీదంతా కత్తులసొంటి ముళ్ళతోని ఎంత డేంజర్గా ఉన్నదో. పార్వతీపురం మన్యం జిల్లా అరదల అనే ఊళ్ళగానొచ్చింది ఇది. ఆడున్న షెర్ల చేపలు పట్ట పోయినోళ్లకు దొరికిందట గీ వెరైటీ చేప. ముందుగాల దీన్ని చూసి అచ్చు సినిమాలో చూపెట్టే జలకన్య లెక్కనే ఉన్నదని చూసినోళ్ళు మస్తు పరిశాన్ అయినరట గాని దీని పెయ్యి మీదున్న ముండ్లను చూసి మస్తు గుబులు పడ్డారట. ఇక నీళ్లల్లున్న చిన్న చిన్న చేపలను సంపుకొని తింటాయట గివి. గందుకే వీటిని డెవిల్ చేపలని పిలుస్తారట. గివి నీళ్లు లేకున్న సుతం బురదలో కూడా బతుకుతాయట. ఇగి వెరైటీ చేపను చూడనీకి ఆడున్నోళ్ళందరూ మస్తుగా లైన్లు కట్టిండ్రు. మొత్తానికి సాహస వీరుడు సాగర కన్య లెక్క 2 రూపాయలు కలిసి ఉన్నట్టే. అటు పానాలను కాపాడుకోనికి చేప పెయ్యి మీద అన్ని ముండ్లు, ఇటు జలకన్య లెక్కనే అందమైన ఆకారం. 2 కలిసి ఒకటే చేపల ఉండుడైతే చిత్రంగానే ఉన్నది పోన్రి ముచ్చట. పచ్చులు కోతుల నుంచి పంటను కాపాడుకోనికి తీరొక్క ఆలోచనలు చేస్తుంటారు కదా రైతన్నలు. కొందరు చెట్ల మీద దిష్టి బొమ్మలు పెడితే ఇంకొందరు గిన్నెలతోని డబ్బాలతోని సప్పులు చేస్తుంటారు. కానీ గీడున్న రైతన్నను చూడుండ్రి ఎసొంటి వెరైటీ ఆలోచన చేసిండో. ఆగో చూసిండ్రు కదా గీనేసుకున్న జొన్న పంట మీద అన్ని ఎర్రటి వరకు సంచులు ఎట్లా కప్పిండో. పొద్దుగాల సాయంత్రం మొత్తం పచ్చులచ్చి జొన్న కంకులన్నీ మొత్తం తింటున్నాయట. ఇక ఎంతగానం కావాలుండాలని పాలిథిన్ వరకు సంచులను తీసుకొచ్చి ఆడున్న చెట్ల మీద మొత్తంగా పిండుగిట్లా. ఇక గాలికి సప్పుడయ్యే వరకే పిట్టలేని రాకుండా అవుతున్నాయట. గట్లనే మీదున్న వరకు సంచులు చేయబట్టి వాటి మీద వాలనీకి కూడా పిట్టలు మస్తుగా గుబులు పడుతున్నాయట. ఏడబడితే ఆడ దొరికే గిసొంటి సంచులతోని ఖర్చేం లేకుండా మంచిగా పంటను కాపాడుకుంటున్నామని చెప్పుకొచ్చిండు ములుగు జిల్లా వాజేడు కాడున్న గి రైతన్న. చూసిండ్రు కదా పబ్లిక్, మీరు సుతం గిసొంటి ఆలోచన చేసి పచ్చుల బారి నుంచి పంటను కాపాడుకోండ్రి. ఏమంటున్నాం? అమ్మయ్యా పబ్లిక్ తెచ్చిన కాడికి వార్తలన్నీ అయిపోయినాయిల్లా. ఎట్లున్నాయి? మస్తుగున్నాయిలే. ఇక ఇవుల్లా తాజా పంట సమర్పించు ఎల్టీ జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్ వార్తలల్లో మస్తు జోర్దార్గా అందరం కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గిసొంటి ముచ్చట్లు ఆడ మస్తు ఉంటాయిల్లా. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్లను మీ దోస్తులందరికీ షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి ఉంటా. టాటా, నమస్తే.